ఎలా ఉన్నారండి? ఈరోజు అండి చేపల పులుసు చేస్తున్నానండి. అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. ఇదిగోండి చేప ఇదిగోండి. ఇది కేజీన్నర చేప అండి. ఈ కేజీన్నర చేపలోకండి ఒక 6 ఉల్లిపాయలు కోసానండి, ఒక 8 పచ్చిమిరపకాయలు కోసానండి. అలాగే చింతకాయలు కూడా శుభ్రం చేసుకుని పెట్టుకున్నానండి. చింతకాయలు, ఈ చింతకాయ వేసి వండుకుంటే చేపల కూర చాలా బాగుంటుందండి. మూకుడు వీటెక్కిందండి, ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి, ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. ఉల్లిపాయలు మగ్గి లోపలండి ఇప్పుడు చింతకాయలు ఉడకబెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు చింతకాయలు అలా మగ్గనిద్దామండి. చింతకాయ చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దింపేసుకుందామండి. చింతకాయ చాలా బాగా ఉడికిపోయిందండి. చింతకాయ పులుపు వేసి వండుకుంటే చేపల కూర చాలా బాగుంటుందండి. కొంచెం నీళ్లు పోసుకుందామండి. ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినాయో చూస్తారండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇందులో వేయవలసినవన్నీ వేసుకుందామండి. 2 స్పూన్లు పసుపు వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఈ ఉప్పు, కారం, పసుపు ఉల్లిపాయలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసిపోయాయండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందామండి. ఈ ఉప్పు, కారం చేపలను బాగా పట్టేలా కలుపుకోవాలండి.
ఉప్పు కారం చేప ముక్కలు పట్టిలా కలిపేసానండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ పులుపు వేసుకుందామండి. ఈ విధంగా కలిపి పెట్టుకుంటే చేపల కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. పది నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి. చేపల కూరలో ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసుకుంటారండి. జీలకర్ర పేస్ట్ చేసేసానండి. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దారండి. చేపల కూర గరిటెడు తిప్పకూడదండి, ముక్కలు విడిపోతాయండి. కూర మగ్గిపోయిందండి. జీలకర్ర పేస్ట్ చేసాం కదండి, ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దారండి. చేపల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. చింతకాయ పచ్చేపల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందామండి. చింతకాయ పచ్చేపల పులుసు చాలా బాగుందండి. చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.